తెలంగాణ చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణలో గల్లంతు కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేద ప్రజలకు చేసిందేం లేదన్నారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే తెలంగాణ చిహ్నం మారుస్తున్నామని తెలిపారు. నూతన ప్రభుత్వానికి ఒక మార్పు కోరుకుని అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క ప్రభుత్వ ద్వారా ఏదైతే తెలంగాణ ప్రజలకు ఆమోదమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ప్రతిపక్ష పార్టీకి ఏం పని ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అదే అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అడ్రస్ ఎక్కడో కనుక్కోవాలి. ఫస్ట్ వాళ్ళు అసలు వాళ్ళ అడ్రస్ ఉన్నదా లేదా కనుక్కోవాలి. మరి దాని ఫస్ట్ అది ఆలోచన చేయమండి. ప్రజా ఉద్యమం 10 సంవత్సరాలు రాజ్యం అప్పచెప్పినాం. ఏం చేసినాం ఆయన 10 సంవత్సరాలు? ఎవరైనా పేదవాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మేమున్నాం. ఒక కేటీఆర్గా మంత్రిగా నేనున్నా, కేసీఆర్గా ముఖ్యమంత్రిగా నేనున్నా అని చెప్పి ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక్క మంచి పని చేసినో చెప్పమనండి. వాళ్ళు చెప్పిన మాట దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చుడు కానీ, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చుడు కానీ, మా గౌడ కులస్తులు ఇంత ఎండ ఉంది, ఆ ఎండకు మొత్తం చెట్లు మొత్తం గాలిపోయినాయి. వాళ్ళు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతున్నారా? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, అధికార పరంగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది.